అబ్సల్యూట్లీ. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ సార్. రియలీ. థ్యాంక్ యూ. అంటే నెక్స్ట్ జనరేషన్స్‌కి ఎవరైతే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని రకాలైన ఇన్పుట్స్ మీరు ఇచ్చేసారు యాక్చువల్‌గా చెప్పాలంటే. పనికొస్తే సంతోషం. అబ్సల్యూట్లీ సార్. ఎక్స్‌పీరియన్స్ ఆల్వేస్ మ్యాటర్స్ సార్ రియల్లీ. అనుకుంటారు కానీ చాలా మందికి తెలియదు ఎక్స్‌పీరియన్స్ వాల్యూ లేదు, ఏంటి ఇప్పుడు అని. చాలా మందికి అర్థం కానిది ఏంటంటే చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో హ్మ్. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ లెవెల్లో వాళ్ళు రిక్రూట్ చేసే వాళ్ళందరూ బయట ఏదో ఒక కంపెనీ పెట్టి నష్టపోయిన వాళ్ళే ఉంటారు. కరెక్ట్. వాడు ఇంకా రెండోసారి ఆ పని చేయడు, సో కన్సిస్టెంట్గా ఉంటాడు. అవును. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ వాడతాడు కసిగా. 100%. అందుకని ఆ సెకండ్ హైయెస్ట్ లెవెల్ అందరూ సలహాల కోసము అవును. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు. అవును. సో నేనే దాన్ని ఎలా చూస్తానంటే, సినిమాల్లో అయినా ఎక్కడైనా ఒకసారి నష్టపోవటం అన్నది పెర్మనెంట్గా నష్టం కాదు. కరెక్ట్. ఇంకొక దగ్గర దాన్ని వాడకపోతే నష్టం. అవును. లెసన్స్ నేను- నేర్చుకోవడం కోసం. నేను ఒక కథ రాసి అది ఫెయిల్ అయితే ఇంకోటి కథ విన్నప్పుడు నేను దాన్ని మైండ్లో పెట్టుకుని మంచి కరెక్షన్స్ చేస్తాను ఆ సినిమా హిట్ అవ్వాలని. హ్మ్. అదే నేను ఎందుకు చేయాలి అనుకుంటే నేను ఇంకో ఫ్లాప్ కదే రాస్తాను. సో నేను అది నేర్చుకున్నాను. బయట సొసైటీలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ముఖ్యంగా సినిమా లాంటి ఇండస్ట్రీ సొసైటీతో సంబంధించిందే. హ్మ్. ఈ రోజుకి ఇండస్ట్రీలో ఎవడు పబ్లిక్లోకి రాకుండా ఈ సినిమా సూపర్ హిట్ అని కానీ ఇది అటర్ ఫ్లాప్ అని కానీ 100% గ్యారంటీ ఇచ్చిన వాడు ఇండస్ట్రీలో ఎవడు ఉండడు. అవును. అవును. ఏదైనా ప్రేక్షకుడు చూసి డిసైడ్ చేయాల్సిన జీవితంలో ఉన్నాము. అలాంటిది ప్రేక్షకుల సమాజంలో ఏం జరుగుతుందో నేర్చుకోవడానికి నాకెందుకు నామోషి, అక్కడ నేర్చుకుంటేనే నేను ఇక్కడ అప్లై చేయగలుగుతాను. అవును. అలా నేను నా ఫండ్ ఆఫ్ సర్వైవింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ వెరీ ఆర్గానిక్, హెల్దీ. సో అందుకని నేను ఐఎమ్ సర్వైవింగ్ వెల్. అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ. రీసెంట్గా ప్రెస్ క్లబ్లో ఒక ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి గురించి, ఒకళ్ళని కాదు అందరి గురించి, వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు, వాళ్ళ క్యారెక్టర్ ఉండదు, వాళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడేస్తే నాకు కూడా బాధ అనిపించింది. ఎంతో చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు మానేసి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ మన ఇంట్రెస్ట్ కొద్దీ ఇందులోకి రావడమే, మనల్ని ఏదో మనం ప్రూవ్ చేసుకోవాలని రావడమే. ప్రతి ఒక్కళ్ళు, అది ఆర్టిస్టుల దగ్గర నుంచి డైరెక్టర్ల దగ్గర నుంచి ఎవ్రీవన్ 24 క్రాఫ్ట్స్లో ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్ని ఎక్స్పీరియన్స్ని వదిలి మరి ఇక్కడే ఉండాలి, కళామంతల్లి ఈ ఇండస్ట్రీలో ఉండాలని వచ్చిన వాళ్ళే. అలా మాట్లాడినప్పుడు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వకపోతే బాధ అనిపించింది సార్ నిజంగా. అంటే ఇలాంటి వాళ్ళని పట్టించుకోవడం ఎందుకులే అని వదిలేశారని అనుకుందామా, లేకపోతే ఇప్పుడు హిందుత్వం విషయంలో మనకేం పౌరుషం లేదు, హిందువులు ఎవరు మాట్లాడలేదు అన్నట్టుగానే ఆగిపోదామా అంటే మీరేమంటారు? నేనైతే స్పందించడానికి నేను 100% రెడీ. ఆ, నేను టీఎఫ్డిఏ ప్రెసిడెంట్గా లేకపోయి ఉంటే ఇంకా అగ్రెసివ్గా స్పందించిన సంఘటనలు ఉన్నాయి నా లైఫ్లో. correct. I know. నేనున్న రంగమే కాదు, నేను ఎవరి రంగాన్ని పనిగట్టుకుని తిట్టను, విమర్శించను. అవును. వాళ్ళ మోడస్ ఆపరెండి మీద నేను ఎప్పుడూ విమర్శలు చేయలే. మరి నాకు హోటల్ రంగం మీద కానీ, టెక్స్టైల్ రంగం మీద కానీ, రాజకీయ రంగం మీద కానీ, లేకపోతే ఈ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీలు, ఈ హైడ్రాలు, ఇలా సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మీద నాకు కూడా 100 అభిప్రాయాలు ఉంటాయి. అవును కదా. కానీ ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి కర్తవ్యం వాళ్ళది అని మనం కామ్గా ఊరుకుని మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పనిగట్టుకుని మన రంగం మీద బురద జల్లితే నాకు ఒళ్ళు మండుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. ఒక రెస్పెక్టబుల్ చైర్లో ఉన్నాను కాబట్టి కామ్గా ఉంటున్నా. అండ్ రెండోది, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సొసైటీ, ఇప్పుడు అన్న తెలంగాణ ఆయన అయితే నేను చెప్పగానే నేను ఆంధ్రవాణి కాబట్టి తిట్టానంటారు తప్ప అతను అన్నద విషయంలో తప్పు ఏంటని చూడరు. ఇది దారుణం. నేను ఆ అన్నవాడు ఆంధ్రవాడే నేనంటే నీకెందుకు భయ్, నువ్వు నోరు మూసుకో, నేను తెలంగాణ వాళ్ళని అన్నాను అంటాడు. వాడు నోరు మూస్తాడు, వీడు నోరు మూస్తాడు. ఎక్కడ మన నోరు తెరవ. అక్కడ అగ్నిగాజ్యం పోసినట్టు అవుతుంది. రెండోది, ఇప్పుడు హిందుత్వ అయినా మన ఈ సినిమా ఇండస్ట్రీని తిట్టినా అసలు ఒకటి ధర్మాన్ని కానీ ఒకటి కర్తవ్యాన్ని కానీ విమర్శించే హక్కు ప్రపంచంలో ఎవరికీ లేదు. 100% కరెక్ట్. నేను తాగి సినిమా తీస్తాను, స్క్రీన్ ఏం వాసన కొట్టదు కదా. అవును. నువ్వు చూసేది సినిమాయేగా, స్క్రీన్కి ఆల్కహాల్ స్మెల్ రాదు. అవును. అవును. వాడికి అది అనవసరమైన విషయం అన్న విషయం ఫస్ట్ వాడికి తెలియాలి. కరెక్ట్. సినిమా వాడు అన్నవాడు ఎక్కడో మార్చి నుంచి దిగి రాలేదు కదా నువ్వు తిట్టడానికి. నీ పక్కింట్లోంచి వచ్చాడు, నీ మనిషి కింద వచ్చాడు, అవును. నీ నుంచే సినిమాలు చూసి పెరిగాడు, సినిమాలు తీస్తున్నాడు. మరి వాడు తాగుబోతే అయితే, వెధవైతే, వ్యభిచారి అయితే వీడెవడుట? మరి వాడితో పాటు పెరిగిన వాడు అదేగా. సో వాడు సొసైటీలో ఒక మనిషే, వీడు సొసైటీలో ఒక మనిషే అయినప్పుడు మంచి చెడు అన్నది రాసులు పోసినట్టు రెండుగా ఉండవని చెప్పింది గ్రేట్ సినిమా రైటర్ మొలపూడి గారు. కరెక్ట్.
అవకాశాన్ని బట్టి మంచిదో చెడో తెలుస్తుంది. అది వ్యక్తిత్వానికి సంబంధించింది. అవును. దానికి సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఏ రంగంలో లేదు. మంచి చెడు లేని రంగం ఏముంది సార్? అసలు మనిషి ప్రతి చోట ఉంది. మంచి చెడు రెండు మనుషులకి ఎప్పుడు అంతే. ఆప్షనల్లే. అవును ఆ ఆప్షన్ లో ఏది తీసుకుంటామన్నది మన సంస్కారం. అవును అది ఆ సంస్కారం అతనికి లేదు. అవును. లేనప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇవాళ హైయెస్ట్ బాడీ ఛాంబరు, దాన్ని మించింది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దానికి హెడ్గా ఒక దిల్ రాజు గారి లాంటి ఒక పెద్ద నిర్మాత, పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు ఆయన స్పందిస్తే మేమందరం సంతోషిస్తాము. ఎందుకంటే పాలిటిక్స్కి సినిమాకి వారధి ప్రస్తుతం ఆయనే ఆ చైర్లో ఉన్నంత వరకు. సో ఇలాంటివి ఏదైనా వస్తే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో అయితే లేటెస్ట్గా భరత్ భూషణ్ గారు ఎఫ్డిసి చైర్మన్, ఇక్కడ దిల్ రాజు గారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పొలిటికల్ సైడ్ నుంచి ఏదైనా బయటకు వస్తే వాళ్ళు ఖండిస్తే మా అందరి వాయిస్ వాళ్ళైతే బాగుంటుంది. అవును. వాళ్ళు ఖండించకపోతే వాళ్ళ తప్పు అవుతుంది, మాధవదు. ఒక కోర్టులో చీఫ్ జస్టిస్ ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కాక్రోచ్ అన్న ఒక చిన్న వర్డ్ ఒక పెద్ద పార్టీని, ఒక ప్రపంచాన్ని ఎలా అయితే మార్చిందో, ఆ అన్న మాట ఎవరైతే అన్నారో ఆ వ్యక్తి ఉన్న పొజిషన్ ని బట్టి ఆ వర్డ్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మేబీ ఇక్కడ అంత ఇంపార్టెన్స్ ఉంది అని అనుకుని ఉండరు, నేను అనుకోవడం ఎవరికి తెలియదు. నేను మామూలుగా జస్ట్ ఒక డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఇలా సినిమా ఇండస్ట్రీని ఒక ఆయన తిరిగితే నేను ఏకి పడేసాను సోషల్ మీడియాలో. ఆయన మాటకు వెయిటేజ్ వైరల్ అయ్యి విషయం కూడా ఉంది. అది టీవీలో ఏబిఎన్ లాంటి పెద్ద ఛానల్స్ లో స్క్రోలింగ్ గా కూడా వేస్తారు నా పోస్ట్ ని. ఎందుకంటే మన రంగోద్యోగులకు వస్తే మనకు అన్నం పెట్టి గుర్తింపునిచ్చి జీవితాన్ని ఇచ్చి, ఇప్పుడు అతను అన్న ఒక మాట నా 35 ఏళ్ల కెరీర్ని ప్రభావితం చేయకూడదు కదా. లేదా నాలాగా కళలు గని సినిమాల్లోకి వచ్చిన వాడి జీవితాన్ని మార్చకూడదు కదా. వాడు ఇంకో రంగంలోకి వెళ్ళి డిప్రెస్డ్ గా బతకూడదు కదా. ఇక్కడ మాత్రం నిబద్ధతతో ఉన్నవాళ్ళు లేరా? నిజాయితీగా ఉన్నవాళ్ళు లేరా? ఎక్కడైనా ఉంటారు. వాడు అదే చూశాడు అంటే వాడి సంస్కారం వాటి పట్ల అట్రాక్ట్ అయిందని అంతే. ఎవరు ఏది చూస్తారో వాళ్ళకి అదే కనిపిస్తుందని. అన్నమయ్య ఒక థియేటర్ లో ఆడుతుందండి, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వెళ్తారు. అవును. పక్కనే అడవిరాముడు ఆడితే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వెళ్తారు. ఇవి రెండు కాదని ఊరు చివరి ఎక్కడ ఒక మలయాళం డబ్బింగ్ సినిమాలు ఆడితే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వెళ్తారు. వాడు ఆ ప్రేక్షకుడు అయితేనే తప్ప వాడికి ఇండస్ట్రీ అంతా అలా కనబడదు. వాడు అన్నమయ్యని మాట్లాడకుండా, ఒక అల్లూరి సీతారామరాజుని మాట్లాడకుండా, ఒక బాహుబలిని మాట్లాడకుండా, ఒక త్రిపులార్ని మాట్లాడకుండా, వాడు తాగుబోతు సినిమాలే చూస్తే వాడి బతుకంతా అదే అయ్యి ఉంటే వాడిని చూసి జాలిపడాలి తప్ప మనం తిట్టకూడదు. ఇప్పుడు వాడు ఏం చూశాడు? వాడు పచ్చకామర్ల పేషెంట్. వాడిని అర్జెంట్ గా ఎక్కడైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే తప్ప మనం వాడిని పాపులర్ చేయక్కర్లేదు. తెలియని వాడు మాట్లాడితే మనం ఏం చేస్తామండి? అంతే కదా. తెలిసిన వాడైతే గంటలు కూర్చొని మాట్లాడతాం. ఎట్లా ఇప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసి మనం మాట్లాడుకుంటాం. మేక్ సెన్స్. ఏమీ తెలీదు, పైగా దురభిప్రాయం, ఇంకేం మాట్లాడతాం? మీరు నమ్మరు సార్, ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ 3-4 సినిమాలు నేను వర్క్ చేశాను. ఒక విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాంగ్ కూడా చేశాను. ఎంత రెస్పెక్ట్ అంటే, ఒక 1 feet దూరంలోనే ఉండి వాళ్ళు మాట్లాడి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేసి పక్కకు జరిగిపోతారు. వాళ్ళు అంత రెస్పెక్ట్ఫుల్గా యంగర్ జనరేషన్ కూడా అంత మంచి వాళ్ళు చాలా చోట్ల అసలు ఎస్పెషల్లీ అది మనలో కూడా ఉంటుంది కదా. మనం ఎలాంటి డిగ్నిటీ క్యారీ చేస్తామో వాళ్ళు అదే ఇస్తారు. ఎక్కడైనా అంతే కదా, ఏ ఫీల్డ్ అయినా. ఆర్జీవి గారు మాట అంటారు, నువ్వు ఏ పని మీద వచ్చావో నేను అదే పని మీద ఉంటాను రా బాబు అని. నువ్వు నాతో పెగ్గేయడానికి వస్తావా? ఎస్ రెడీ, పెగ్గేద్దాం. సొల్లు కబులు కొట్టడానికి వస్తావా? నేను సొల్లు కబులు కొడతాను. నువ్వు పద్ధతిగా ఉంటావా? నేను పద్ధతిగా ఉంటాను. నువ్వు చిల్లరగా ఉంటావు, నేను చిల్లరగా. ఇది చెప్తారని చాలా క్లియర్ గా. కరెక్టే కదా. ఇప్పుడు నాగార్జున గారు అంటే పాదరసం, ఆయన అందరూ మెర్క్యూరీ అంత షార్ప్ గా ఉంటారు. నాగార్జున గారు అన్నారు, అంజలి నీ ఒక్క ఇంటర్వ్యూలో ఆర్జీవి గారు పద్ధతిగా ఆన్సర్ చెప్పడం విన్నాను. ఆయన ఎప్పుడు ఎవరికి సర్కాస్టిక్ గా చెప్పిన ఆన్సర్లే కానీ అసలు వెరటకారం లేని ఇంటర్వ్యూ ఇది ఒక్కటే అన్నారు. కరెక్టే సార్ మీరు చెప్పింది. మేబీ నిన్ను చూసి ఆయన ఇలా మాట్లాడుంటారు. లేదు, మిమ్మల్ని చూడటమే కదా, మీ నాలెడ్జ్, మీ ఇన్సైట్ ఇస్ డిఫరెంట్ కదా. మీకు ఎక్స్పీరియన్స్డ్, మీరు జర్నలిజంలో మీరు సాధించింది ఏం తక్కువ హైట్స్ కాదు కదా. సో మీరు చేసిన వీడియోలు చూస్తేనే తెలిసిపోతుంది కదా. థ్యాంక్ యూ సార్. If you talk sense, the answers come in sense. Absolutely. If you talk nonsense, the answers will be nonsense. అంతకంటే ఏముంటుంది? నిజం.
నిజం. ఏదైనా సొసైటీలో మీరన్నట్టు మంచిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతైనా ట్రై చేయాలి కదా అసలు. అబ్సల్యూట్లీ కరెక్ట్. లేకపోతే అసలు ఇంకా అర్థం ఉండదు. నిజం. నెక్స్ట్ జనరేషన్ కి నాకే ఒక్కొక్కసారి బాధేస్తుంది. ఇంటర్నెట్ ఇన్వేషన్ వచ్చిన తర్వాత ఉమ్. గూగుల్లో ఎన్టీఆర్ అని కొడితే సీనియర్ ఎన్టీఆర్ గారిని 14 పేజీల్లో ఎతకాల్సి వస్తుంది. అలా అయిపోయింది సార్. అంటే చరిత్ర ఎలా అంతరించిపోతుందంటే ఎగ్జాంపుల్ అవును అవును స్లోగా పోతుంది. అవును అవును అంటే ఇప్పుడు ఇదే పరిస్థితి ఇవాళ ఉంటే అవును. ఇంకొక 25-30 ఏళ్ల తర్వాత ఏముంటుంది? అవును ఇంకా అసలు ఏమీ ఉండదు. నిజం నిజం. అలా చరిత్ర డాక్యుమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ, మనందరం ఏం ఇన్ఫర్మేషన్ మొబైల్లో ఇస్తే ఎవరికొకటికి అది ఇస్తూ ఉంటుంది. అవును అవును అది రైట్ అనుకుని ఫాలో అయ్యాలని చూస్తే నాకు భయం ఇస్తుంది. అదే కదా, ఎవరో వాళ్ళు ఒకరు మనిషి క్రియేట్ వాళ్ళు చేసిందే కదా. డేంజర్, ఇది కాదు. అవును అవును కరెక్ట్. దాన్నే ఇప్పుడు యూట్యూబ్ చూసి మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు, వాట్సాప్ ఫార్వర్డ్లు చూసి జీవితాలని అవును డిజైన్ చేసుకునే వాళ్ళు, ఆ మనుషులు సొసైటీకి హాము. చాలా. వాళ్ళు డేంజర్ మనకి. అవును అది ఎంత కావాలో అంతే తీసుకొని దాని నుంచి మనం మళ్ళీ ఓన్గా ఒక సెల్ఫ్ డిజైన్, దానికి ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయటము, మన గురించి మన బాడీ కాన్స్టిట్యూషన్ గురించి తెలిసిన మన రెగ్యులర్ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్, అసలు ఇవన్నీ మానేశారండి. 100%. ఎక్కడైనా గూగుల్లోనే యూట్యూబ్ వీడియోలు చూసి వాళ్ళు డైట్ చెప్పారని డైట్ మార్చేసి, వాళ్ళు టాబ్లెట్స్ ఇలా ఎంతమంది ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. ఎంతమంది ఆరోగ్యాలు పాడు చేసేసుకున్నారు. నేను నియర్ అండ్ డియర్ చాలా మంది చూస్తాను అలా. వాడికి అది ప్రమోషన్, మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఛానల్ డేంజర్. వాళ్ళకి ఏముంది, అదొక ప్రోగ్రామేనండి నిజానికి. దాని ప్రోగ్రామ్ లో చూస్తాక ప్రజారోగ్యంలా చూస్తారా? చూడరు. అబ్సల్యూట్లీ చూడరు. వీళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్, అందులో నిష్ణాతుడు, కష్టపడి చదువుకొని ఒక ర్యాంక్ సంపాదించి ఒక ఎలిజిబిలిటీ తోటి ఒక క్లినిక్ పెడితే వాడికి 4 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తాము. వీడికి ఫ్రీగా వీడి మీద మనము లక్షలు తగిలేస్తాము. ఎందుకంటే వాడు చెప్పింది ఫాలో అయ్యి మన ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటలైజ్ అయ్యి మన చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టి మన డబ్బులన్నీ కరగబెట్టి ఎందుకురా ఇంత కష్టపడుతుంది. నిజం. ఒక 600 ఇచ్చి ఒక మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు, ఓ 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళు, పోనీ 10,000 ఇచ్చి వెళ్ళు, మనశ్శాంతిగా ఉంటుంది కదా జీవితం. నిజం నిజం. నేను 100% టెక్నాలజీని మనం వాడితే మనం కింగ్, అది మనని వాడితే మనం బానిస. 100% కరెక్ట్ సార్. అది ఆ విషయంలో నేను చాలా క్లియర్గా ఉంటాను. కరెక్ట్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు సార్ మీరు? ఉంటా. మీరు చూడలేదా? కొంచెం తక్కువే. నేను యాక్టివ్ గా ఉన్నాను. మెయిన్ ప్రాబ్లం మీరు అసలు మీరు ఓన్లీ పోస్టింగ్. నేను బాగానే యాక్టివ్గా ఉంటాను. ఎందుకంటే మాకు ఇది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్లింగ్ అవర్ సెల్స్. మన థాట్స్ ఏంటో తెలిస్తే లైక్ మైండెడ్ పీపుల్ కనెక్ట్ అవుతారు. నేను ఒక విజిబుల్ మార్కెట్లో ఉన్నాను. సో నాకు విజిబిలిటీ లేకుండా నేను ఇన్యాక్టివ్గా ఉండటాన్ని నేను అది పెద్ద క్వాలిఫికేషన్ లాగా భావించాను. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాగొద్దు, నన్ను తాగితే నీ హానికరం అన్నట్టు మనం చెప్పుకోవాలి, మనం ఉన్నామని ఆ ఉనికిని మనం తెలియజెప్పాలి. సోషల్ మీడియా వచ్చిన కొత్తలో నాకు తెలియక అందరిలాగే నేను నా ఎమోషన్స్ కూడా పోస్ట్ చేసేవాడిని. ఆ టైంకి నా మూడ్ ఎట్లా అంటే ఒక రియాక్షన్లు, ఎవరి మీద కోపం వస్తే దానికి ఇప్పుడు చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో ప్రతాపాలు చూపిస్తారు. నాకు నవ్వొస్తుంది. నేను అవన్నీ మానేయడానికి కారణం వెంకీ అని ఒక ఫ్రెండ్ ఉండే, అతను ఫోటోగ్రాఫర్ గా పరిచయము, ఆర్టిస్ట్ కూడా నా సినిమాలో. ఆ తర్వాత ఇప్పుడు అతను హార్టీ అని పెట్టి మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఫోటోగ్రఫీలో మంచి టాప్ వెంకీ 40 సన్నగా. నాకు 2013లోనే ఎప్పుడో అతను నా ఫేస్బుక్ లో చూసి టక్కని ఇది డిలీట్ చేయండి అన్నాడు. అన్నా చెప్తాను, నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వరకు డిలీట్ చేయండి అన్నాడు. సరే నేను తీసాక తర్వాత అతను లేజర్గా అతను ఖాళీ అయ్యాక ఫోన్ చేసి, అండి ఈ సోషల్ మీడియా కానీ ఈ టెక్నికల్ ప్లాట్ఫామ్స్ ఏ వచ్చినా మీ తెలివితేటల్ని, మీ ఐడియాస్ని, మీ సినిమాల్ని ప్రమోట్ అంటే మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్గా ప్రమోట్ చేసుకోవడానికి వాడండి తప్ప అది దాటి మీ ఎమోషన్స్ షేర్ చేయడానికి దయచేసి వాడకండి. ఈ ప్లాట్ఫామ్స్ అన్ని డేంజరస్లీ బ్యాడ్. మిమ్మల్ని వీటితో జడ్జి చేసి మీకు వచ్చే ఆపర్చునిటీస్ పోతాయి అన్నాడు. ఆ రోజు నుంచి నేను డిసైడెడ్ అండి, చిన్నపిల్లాడు ఎంత వాల్యుబుల్ మాట చెప్పాడు. నేను చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటా, అదొక్కటి మంచి క్వాలిటీ. ఆ రోజు నుంచి మనిషి ఆ రోజు నుంచి నా పర్సనల్ జీవితంలో ఏం జరిగిందన్న అనవసరం, పబ్లిక్ ఏంటి అవసరమో అది చెప్తా.
కరెక్ట్ అది అవసరమైన వాళ్ళు తీసుకుంటారు, లేదంటే లేదు. కరెక్ట్ కరెక్ట్. ఎవరినైనా తిట్టాల్సి వస్తే భయపడను, వెనకాడను. ఆ కింద కామెంట్ లో బూతులు తిట్టించుకున్నా నాకు పర్వాలేదు, నేను అనుకున్న స్ట్రైట్ గా చెప్పేస్తాను. ఇప్పుడు మన కాన్వర్సేషన్ కింద కూడా ఉంటాయి, నాకేం అభ్యంతరం లేదు. లేదు సార్, మనం అక్కడ కాంట్రవర్సీ కాంట్రవర్సీ మాట్లాడక్కర్లే, మనం అవ్వటమే తిట్లకి. నా చాలా మంది అంటారు అది ఎందుకండి అనవసరంగా నవ్వుతారని. మరి ఇలా ఇంత సరదాగా మాడుతుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అవతలవాడిగా సరదాగా అనిపించకపోవచ్చు, బట్ మనకి ఇక్కడ ప్రెసెంట్ లో అలా అనిపించచ్చు. బేసిక్ గా మనము మనకి నచ్చిన వాళ్ళకే నచ్చిన విషయాలకే కనెక్ట్ అవుతాం. అవును అవును. ఇప్పుడు నేను నచ్చలేదు కానీ నేను మాట్లాడిన దాంట్లో ఏమి ఉండక్కర్లే, నన్ను తిట్టాలనుకుంటే తిట్టచ్చు. ఆ ఫెసిలిటీ ఫోన్ లో ఉంది. ఫోన్ కి ఫిల్టర్ లేకపోవటం వల్ల మైండ్ కి ఫిల్టర్ పోయింది బేసిక్ గా మనుషులకి. స్మార్ట్ ఫోన్లు వచ్చాక జీవితాలు అన్ని ఫిల్టర్లెస్ టంగ్స్ మైండ్స్. నిజం. మీ తర్వాత మళ్ళీ మీ ఇంట్లోంచి ఎవరైనా మా పెద్దన్నయ్య మీకు ఐడియా ఉంటుంటారు, సతీష్ కుమార్ అని జర్నలిస్టు, వివిఎన్ సతీష్, మీతో సాక్షి వీటిలో. వాళ్ళ అబ్బాయి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ అండ్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫైడ్ వచ్చి అనిల్ రావుపూడి గారి దగ్గర మనశంకర్ వరప్రసాద్ సినిమాకి ఏడీగా పనిచేసి ఇప్పుడు అక్కడే కంటిన్యూ చేస్తాను. వాడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాడు, మా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నాడు ఇండస్ట్రీలో, మంచి డైరెక్టర్ అవుతాడు. నేను శ్రీరామ్ సినిమా చేస్తున్నప్పుడు పుట్టాడు వాడు. సో చాలా సంవత్సరాలు కలిసే ఉండేవాళ్ళం, కంబైన్డ్ ఫ్యామిలీ. అప్పుడు మా అబ్బాయి పుట్టే వరకు వాడు ఎదుగుతున్న టైంలో సినిమా, అప్పుడు బాగా పీక్ టైమ్ ఆఫ్ మై కెరీర్. శ్రీరాము, నేనున్నాను, మనసు మాట విందు, బాస్, ఆట. సో ఎప్పుడు చూసినా ఇంట్లో సూపర్ బిజీ అండ్ సినిమా వాతావరణం. వాడి మీద కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. మా అబ్బాయి పుట్టిన తర్వాత రెయిన్బో నుంచి కొంచెం తగ్గింది. సో వాడి మీద కొంచెం తక్కువ ఇన్ఫ్లుయెన్స్, అందుకని వీడు బాగా చదువుకున్నాడు. సరే, అది కూడా మంచిదే, మరక మంచిదే అని అదే కదా అనుకుని. సరే, కానీ అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి మన చేతుల్లో ఏం లేదు, నసీబ్ అప్నా అప్నా అంటాను చూసారా, ముందే రాసి పెట్టుంటుంది. మన ఎంత ప్రయత్నించినా ఒక పని అవ్వలేదు అని అంటే ఇది మనకి రాసి పెట్టలేదు అని. ఏ ప్రయత్నం చేయకపోయినా ఒక్కొక్కసారి అది జరుగుతోంది అని అంటే అది కూడా రాసి పెట్టినట్టున్నది అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు? యాక్చువల్లీ నేను ఎదుటి వాళ్ళకి రాసి పెట్టలేదు అనుకున్న సందర్భాలు కూడా, అంటే ఆడియన్స్ కి ఈ సినిమా రాసి పెట్టలేదు అని, మంచిగా తీసానని నేను అనుకున్నప్పుడు. నాకు లవ్ ఎట్ 65 సినిమా చాలా ఇష్టం. నాకు తెలుసు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా పెద్ద హిట్. అది దాన్ని నేను చూసిన విధానంలో నిర్మాతలు చూడకపోవడం వాళ్ళ దురదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ఆ సినిమా వాల్యూ నాకు తెలుసు. నేను బయట కంటెంట్లు అన్నీ చూస్తున్నాను, బోర్లన్నిటికీ కంటెంట్ హెడ్లుగా ఉంటున్నాను, క్రియేటివ్గా నేను మెంటర్ చేస్తున్నాను. సో నాకు నేను డైరెక్ట్ చేశాననే బయాస్ లేకుండా నేను చెప్పాలంటే నాకు ఆ సినిమా ది బెస్ట్ ఫిలిం. నాకు జాలేస్తుంది. ఫనీ సినిమా నాకు చాలా ఇష్టం. నేను అసలు ఇందులో చాలా డబ్బులు వచ్చే సినిమా ఇది. నాకు తెలిసి చాలా ఏళ్ల తర్వాత పెట్టిన కాస్ట్ మీద ఎక్కువ డబ్బులు సంపాదించగలిగిన మార్కెట్ స్టామినా ఉన్న కంటెంట్లో ఫనీ ఒకటి. కానీ ఆ విషయం అది తీసిన దాని మీద డబ్బులు పెట్టిన వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, దాన్ని కిల్ చేస్తారు. సో మనం ఎంతవరకు అప్పుడు వాళ్ళ దురదృష్టం అనుకుంటాను. ఇప్పుడు చెప్పి చూస్తాం మన ఎక్స్పీరియన్స్తో. ఇలా నేను ప్రతి సినిమాకి చెప్పను కదా, అంతే కదా సార్. నేను తీసిన ప్రతి సినిమా ఇటు కాదు కాబట్టి నేను ప్రతి సినిమాకి చెప్పను. నేను మనసు మాట విందు సినిమాకి ఎడిటింగ్ రూమ్ నుంచి బయటగా చెప్పా, ఈ సినిమా మనం తీయాలని మర్చిపోవచ్చు, ఎందుకు ఎక్కడ తేడా వచ్చిందో నాకే తెలుసు. సో నేను చెప్పేసా, నాకు రిగ్రెట్స్ లేవు. నేను ఎప్పుడు భయపడతానంటే అది నేను తప్పుగా అంచనా వేస్తే భయపడతాను. దాన్ని కరెక్ట్ అంచనా వేసి పొరపాటున మనసు మాట విందు సూపర్ హిట్ అయితే భయపడేవాడిని. నేను ఎవేగా ఉన్నాను ఆ జడ్జి చేయటం. నా మనసంతా నువ్వే అయితే ప్రొడ్యూసర్కి మీ అదృష్టం అండి ఈ సినిమా నాతో చేయటం, మీరు జాక్పాట్ కొట్టారనేవాడిని. నువ్వేమన్నా రాఘవేంద్రరావు, దాసనారాయణ వాళ్ళే ఇలా చెప్పరు, నువ్వెవడు అనేవాడు ఆయన. నాకు తెలుసు కదా అనేవాడిని, అంతే. ఎందుకంటే నా మీద ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు నాకు తెలుసు. నేను ప్రేక్షకుడిగా ఏం చూస్తానో నాకు తెలిసినప్పుడు మేకర్గా నాకు భయం ఎందుకుంటుంది. కరెక్ట్. సో నా జడ్జిమెంట్ అలా తేడా కొట్టినప్పుడు టెన్షన్ పడతా, కానీ కొట్టనంతసేపు నేను వాళ్ళ మీదే జాలి పడతారే, మంచి డబ్బులు చేసుకోమని సినిమా తీస్తే చేసుకోలేకపోతున్నారని నా బాధ. నిజం. కానీ నిజంగా మనస్ఫూర్తిగా మీ సినిమా కోసం నాలాంటి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి మూవీ రావాలి, సూపర్ డూపర్ హిట్ కొట్టాలి మీరు. మళ్ళీ మాకు మంచి కాన్వర్జేషన్ చేయాలి. నెక్స్ట్ మనం సెట్లోనే అంజలి గారు యాజ్ యాక్ట్రెస్. సరే, డన్.
బాగా థ్యాంక్ యూ. బాధకి ఆనందానికి కూడా నవ్వే క్యారెక్టర్ ఒకటి రాసి మీ విమర్శకులకి సమాధానం ఈవిడికి రెండో ఎమోషన్ ఉండనే ఒక క్యారెక్టర్ రాద్దాం రాసి అన్నింటికీ నవ్వుతుంది ఏంటంటే అదొక జబ్బు అని చెప్తాం. ఇవాళ రేపు జబ్బులున్న పాత్రలే సూపర్ హిట్లు. అవును ఎందులోనో సమంత గారికి షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి. అవును షుగర్ డౌన్ అయిపోతుంది. సో అలాంటివన్నీ సూపర్ హిట్లు కాబట్టి మనం అదే చేద్దాం. పబ్లిక్ ఏది విమర్శిస్తారో అది పాత్ర కింద చేయాలి. యాక్చువల్లీ అద్భుతమైన ఒక సినిమా వచ్చింది సార్. అందులో ఒక ఇన్నోసెంట్ హౌస్ వైఫ్ క్యారెక్టర్, హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్. హీరోయిన్ ఎవరంటే మన రాజశేఖర జీవిత గారి వాళ్ళ అమ్మాయి. ఎంత అంటే ఏంటి పిచ్చిదాన్ని నవ్వుతాం ఏంటంటే, ఊరుకోండి మీకు మూడు లేకపోతే ఇలాగే అంటుంటారు. అదే నవ్వు మూడు ఉంటే నాకు బాగా నచ్చుతాను. అలాంటిది సీన్లు అన్ని కట్ అయిపోయండి. అయ్యో అన్ని కట్ అయిపోయి ఏంటో పిచ్చిన ఒక చోట పెట్టారు, ఇన్నోసెంట్ గా బాధపడతా చోట ఒక చోట పెట్టారు. ఒకటి రెండు డైలాగ్స్ ఉన్నాయి. బట్ కానీ ఆయనకి అనిపించింది ఏంటంటే అనవసరంగా అంటే సీన్ మెయిన్ సీన్ ని ఇది కొంచెం డామినేట్ చేసేస్తుంది అన్న పాయింట్ ఒకటి, ఇన్నోసెన్సీ ఎక్కువైపోయిందేమో అన్న ఈయనకి డౌట్ ఒకటి, ఇలాంటివేవో వచ్చి మొత్తాన్ని కట్ చేస్తారట. నేను ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఈ డైలాగ్ ఎలా వస్తుందో చూడాలి అసలు అని చెప్పని. అలాగా సో వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. అప్పుడు కూడా నవ్వుకోవటమే అంతే, ఇండస్ట్రీలో అంతకంటే చేయగలిగిందేమో. నిజం నిజం. మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ వచ్చి మళ్ళీ ప్రూవ్ చేయటమే నిజం సార్. ఒక బెస్ట్ పార్ట్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఏ పని సేమ్ పని రెండోసారి చెయ్యం, ఏ సినిమా రెండోసారి తీయం. ఆడినా ఆడకపోయినా మళ్ళీ కొత్త సినిమా కొత్తగా కష్టపడతాం. అవును మీరు కూడా ఏ పాత్ర సేమ్ వెయ్యరు. అవును అవును. చెప్పుకోవడానికి అన్ని హౌస్ వైఫ్లు అవ్వచ్చు, కానీ మొగుళ్ళు మారుతారు, పిల్లలు మారుతారు, పక్క క్యారెక్టర్లు మారుతాయి, సీన్స్ ఎమోషన్స్ మారుతాయి. అబ్సల్యూట్లీ. సో ఆ చేంజ్ లో మీకు ఒక ఛాలెంజ్ ఉంటుంది. అవును, అది మొనాటనీని బ్రేక్ చేసి మిమ్మల్ని అలా హెల్దీగా ఉంచుతుంది, ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటుంది. నిజం. సినిమా ఇండస్ట్రీలో నాకు అదొకటి బాగా ఇష్టం. సేమ్ విత్ డైరెక్టర్స్ మీకు మంచి డిఫరెంట్ స్టోరీస్ మీ చేతి నుంచి పుట్టినప్పుడు. మన బయట లైఫ్ లో మాక్సిమం ఒక లైఫ్ టైమ్ లో మనము ఎంత తిరిగినా ఎంత వర్క్ చేసినా ఓ 10,000 పాత్రలని కలుస్తాం మేము జీవితంలో. అవును. సినిమాలో ఒక స్క్రిప్ట్ లోనే 15,000 పాత్రలు కలుస్తాం. 100%. నేను ఒక పెద్ద వార్ సీక్వెన్స్ రాస్తే 1,00,000 మందిని కూడా కలుస్తాను. ఒక పెళ్లి పెడితే 500 మందిని ఒకే రోజు కలుస్తా. లైఫ్ లో చాలా ఏళ్ళు పడుతుంది. కరెక్ట్. అదే వండర్ఫుల్ కాన్వర్సేషన్ సార్. నిజంగా లిటరల్ గా మీ చేతి నుంచి వచ్చి ఒక మంచి సూపర్ డూపర్ హిట్ మూవీ గురించి వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు మళ్ళీ తప్పకుండా మనం కలవాలి, మంచి కాన్వర్సేషన్ చేయాలి. yes definitely. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే ప్లీజ్. మీకు మన ప్రేక్షకులకి బోర్ కొట్టడం చెప్పి నాకు అసలు ఎవరు థ్యాంక్ యూ. మెయిన్ ఏంటంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు మనస్ఫూర్తిగా మాట్లాడతారు. చాలా మంది మనస్ఫూర్తిగా తీసి పక్కన పెట్టేస్తారు. అది చాలా అబద్ధం చెప్పడం ఈజీయే కానీ తర్వాత కంటిన్యూ చేయడం కష్టం. అవును, నాకు తెలియదు. ఒక బిల్డప్ ఇవ్వమంటే ఇప్పుడు కూడా ఇస్తా కానీ తర్వాత రియల్ లైఫ్ లో కంటిన్యూ అవ్వదు, అక్కడ దొరికేస్తానని భయం.